జ్వరం వచ్చినప్పుడు చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో ఏదైనా కారం పొడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మనకి ఎన్ని కూరలు తిన్నా, కనీసం నాన్ వెజ్ తిన్నా సరే, జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి కారం కారంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ పప్పుల కారం ఎంతో బాగుంటుంది. ఏంటిది అని చూస్తున్నారా? ఇంకా రెసిపీలోకి వచ్చేసేయండి. ఏంటి అంటే చూసారుగా, ముందుగా మనం ఇంట్లో కూరలో వాడే కారం తీసుకొని అందులో గుప్పెడన్ని ఎల్లిపాయలు, గుప్పెడంత శనగపప్పు, కల్లుప్పు, జీలకర్ర, కొంచెం వాము వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, మిక్సీ పట్టి ప్లేట్లో పెడుతుంటే ఎంతో కమ్మటి వాసన వస్తుంది. ఎల్లిపాయలు బాగా వేస్తాం కాబట్టి మంచిగా తడిగా పొడి పొడిగా ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే జలుబు చేసినప్పుడు ఇలానే చేసుకొని తింటాము ఇంట్లో. ఇలా ప్లెయిన్గా వేడన్నంలో తిన్నా బాగుంటుంది. బట్ ఇంకొంచెం పోపు వేస్తే టేస్ట్ ఇంకా అదుర్స్. ఏముంది, జస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, మళ్ళీ కొంచెం వెల్లిపాయ ముద్ద వేసి అలా పోపు వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో దోరగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ కారం పొడి రెడీ. ఇది చిన్నపిల్లలైనా, అన్నంలోకి అయినా, ఇడ్లీలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోసారి మీరే అడుగుతారు ఇలాంటి ఏదైనా కారం పొడులు ఉంటే చెప్పండి అని. ఎందుకు అంటే నేను చాలా కారం పొడిలు చేస్తాను. సో ఈరోజు ఇది చేశాను. ఎప్పుడూ నేను తినడమేనా, అందుకే ఈసారి మీ ముందుకు కూడా తీసుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.